పూర్వం పద్మనాభం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఊర్లో వడ్డీలకి డబ్బు ఇచ్చి అది ఇవ్వకపోతే వాళ్ళ ఇల్లు పొలాలు జప్తు చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు సూరయ్య అనే రైతు ఇంటికి వచ్చి ఇలా అన్నాడు. ఏమయ్యా సూరయ్య, ఇంట్లో ఉన్నావా లేదా లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోయావా? ఏమిటి, తొందరగా రావయ్యా బయటికి. పద్మనాభం ఇలా అంటూ ఉండగా సూరయ్య బయటికి వస్తాడు. పద్మనాభం సూరయ్యతో ఇలా అంటాడు. సూరయ్య, అప్పు తీసుకుని 3 నెలలయ్యింది. కనీసం 1 నెల కూడా వడ్డీ కట్టలేదు కదయ్యా. తొందరగా ఇల్లు ఖాళీ చేసే. ఇంకా మీకు తెలియంది కాదు పద్మనాభం గారు, మన ఊర్లో వానలు పడక పంట పండలేదు. మళ్ళీ పంటలు వేశాను. ఇంకో నెలలో మీ అప్పు తిరిగి ఇచ్చేస్తాను. ఏమోనయ్యా, అదంతా నాకు తెలీదు. రేపటికల్లా నా సొమ్ము తిరిగి ఇవ్వలేదు, నీ ఇల్లు పొలం నేను స్వాధీనం చేసుకుంటా. మా ఇంటిని పొలాన్ని కాపాడుకోవాలి. అందుకనే భూషయ్య గారి దగ్గర అప్పు తీసుకుంటాను. ఆయన చాలా మంచి వ్యక్తి. డబ్బు నాకు తప్పకుండా ఇస్తారు. ఆ డబ్బుతో ఈ పద్మనాభం అప్పు బాధ నుండి నాకు విముక్తి కలుగుతుంది. నమస్కారం భూషయ్య గారు. పంట ఈ ఏడాది సరిగ్గా పండలేదండి. వానలు లేక. మీరు నాకు అప్పు ఇప్పిస్తే మీకు ఎలాగైనా 3 నెలల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. చూడు సూరయ్య, నీకు అలా జరగటం చాలా బాధగా ఉంది. నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వు నెలలో కాకపోయినా 6 నెలలకైనా డబ్బులు ఇవ్వు, ఏమీ పర్లేదు. కృతజ్ఞతలు భూషయ్య గారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. 3 నెలల్లో వడ్డీతో సహా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. సూరయ్య ఇలా చెప్పి డబ్బు తీసుకున్నాడు. ఇదిగోండి మీ డబ్బు. భూషయ్య గారి దయ వల్ల నాకు అప్పు దొరికింది. ఇది తీసుకుని ఇంకా నా పత్రాలు నాకు ఇచ్చేయండి. ఏంటి, భూషయ్య నీకు డబ్బు ఇచ్చాడా? రేపు సంక్రాంతి పండుగ రోజు నేను వేసే పందానికి ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడులే. మీకు ఇచ్చిన డబ్బులు లాక్కుంటాడు చూడు. అలా అనేసరికి సూరయ్య ఈ విషయాన్ని భూషయ్యకి చెప్పడానికి ఊరు బయలుదేరుతాడు. మా ఊరిలో వడ్డీ వ్యాపారస్తుడైన పద్మనాభం గారు ఈ సంక్రాంతికి మీ బాబాయిని ఎలాగైనా పందెంలో ఓడించాలని చూస్తున్నాడు. పందెంలో పాల్గొనకుండా భూషయ్య గారిని అడ్డుకోండి. సూరయ్య అలా అనేసరికి భూషయ్య అన్నపిల్లలు అయిన గిరి, శివ ఇద్దరు భూషయ్యకి ఈ విషయం చెప్పడానికి దేవాలయానికి బయలుదేరారు. దేవాలయం దగ్గర భూషయ్య అక్కడ ఉన్న ఊరిలోని వారందరితో సంక్రాంతికి సంబంధించిన పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. ఏంట్రా గిరి, శివ ఇలా వచ్చారు? పంచాయతీ దగ్గరే మాట్లాడిపోయారా? ఏమన్నా ఉంటే అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా. సరే, ఏంటి విషయం? ఏమీ లేదు బాబాయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము. అంత ముఖ్యమైన విషయం అయితే బయట ఎందుకురా, లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండిరా, ఏంటి అంత ముఖ్యమైన విషయం? ఏమీ లేదు బాబాయ్, పక్క ఊరిలో పద్మనాభం ఉన్నాడు కదా, ఈ పండక్కి నిన్ను ఎలాగైనా మోసం చేయాలనుకుంటున్నాడు పందెంలో. అది చెప్తామని వచ్చాం. వాడి మొహం, వాడేం చేస్తాడ్రా? ఈ పందెంలో నేనే గెలుస్తాను, మీరు చూస్తారుగా. అయినా దాని గురించా ఇంత గాబరాపడి నా దగ్గరికి వచ్చారు? నేను చూసుకుంటాలే. ఇంకా భూషయ్య అలా అనేసరికి గిరి, శివ ఇద్దరు ఏం చేయాలో తెలియక ఇంటికి చేరుకొని ఇలా అంటారు. ఏంట్రా బాబా ఇలా అన్నాడు? మనం ఎంత చెప్పినా వినడేంటి? ఇప్పుడు ఏం చేద్దాం మనం? గిరి ఇలా అనడంతో పెద్దవాడైన శివ ఇలా అన్నాడు. ఏమీ కంగారు పడకలే గిరి, మనం బాబాయి పెద్ద పాలేరు సోముల్ని కలుద్దాం. అతనే చూసుకుంటాడు. రేపు ఉదయాన్నే వెళ్దాంలే. మరుసటి రోజు ఉదయాన్నే గిరి శివతో కలిసి సోముల్ని కలవటానికి గుడికి బయలుదేరాడు. ఏంటయ్యా ఇలా వచ్చారు? ఏమన్నా పనుంటే నాకు కబురు చేయొచ్చు కదా, నేనే వచ్చేవాడిని. ఏంటి విషయం? సోములు అలా అనేసరికి శివ ఇలా అన్నాడు. ఏమీ లేదు సోములు, పక్క ఊరిలో ఉన్న పద్మనాభం సంక్రాంతికి బాబాయిని పందెంలో ఓడిస్తానన్నాడు. ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. పందెంలో బాబాయిని ఓడించటం నేనుండగా జరగని పని. మీరు కంగారు పడకండి, ఆ విషయం నేను చూసుకుంటాను అని సోములు తన పొలం పన్ను తొందరగా పూర్తి చేసుకొని మరుసటి రోజు పందానికి సిద్ధమయ్యాడు. ఏం భూషయ్య, పందానికి సిద్ధమేనా? కిందటిసారిలా కాకుండా కొత్తగా పందెం పెడదామన్నాడు. అందుకని ఈసారి తెలివికి సంబంధించింది, సరేనా? ఈసారి పందెంలో నా ఆస్తి మొత్తం పెడుతున్నా. నేను కూడా నా ఆస్తి మొత్తం పందెంలో పెడుతున్నా. అదేంటండి, పందెం అంటే ఏదో ఎకరం అరెకరం పెడతారు కానీ ఆస్తి మొత్తం పెట్టడం ఏంటి? మా ఇద్దరికీ ఒప్పందం జరిగినప్పుడు మీకేంటండి ఇంకా, కానివ్వండి.
నా తరపున ఈ పూజారి గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ వైపు నుంచి ఎవరన్నా సరే జవాబు ఇవ్వకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. తర్వాత మా వంతు. ముందుగా మీలో ఎవరు చెప్తారు సమాధానాలు? నేను చెప్తాను పూజారి గారు, అడగండి. ఒక గదిలో 20 కొవ్వొత్తులున్నాయి. అందులో 3 ఆరిపోయినాయి. ఇంకా ఎన్ని కొవ్వొత్తులుంటాయి? మీ ప్రశ్నల్లో వెలగనివి ఎన్ని, వెలిగినవి ఎన్ని అని అడగలేదు కాబట్టి మొత్తం మీద 20 కొవ్వొత్తులు ఉంటాయి. అలా సోములు పూజారి అడిగిన అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలిస్తూ వచ్చాడు. పూజారి గారు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నిటికీ మీరు తప్పు సమాధానాలే చెప్పాలి. అబ్బో దాందే ఉంది, తప్పు సమాధానాలేగా, బ్రహ్మాండంగా చెప్తాను, అడగవయ్యా. మీది ఊరే కదండి. నా స్వస్థలం ఇక్కడ కాదయ్యా, ఉత్తర భారతదేశంలో హిమాలయాలు. మీరు చాలా లావుగా ఉన్నారు. చీచీ, నేను చాలా సన్నగా ఉంటానయ్యా, అందుకనే నన్ను అందరూ సన్నకారపూస అని పిలుస్తూ ఉంటారు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. లేదయ్యా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా పడమరనే ఉదయిస్తాడు. మర్చిపోయాను, ఎన్నో ప్రశ్న ఇది? 3 ప్రశ్నలు అడిగావు, ఇది 4వది. నా 4వ ప్రశ్నకి మీరు సరైన జవాబు చెప్పారు. మీరు ఓడిపోయారు పూజారి గారు. సోములు అలా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న గ్రామాధికారి ఇలా అన్నారు. చూడు పద్మనాభం, నువ్వు ఇప్పుడు పందెంలో ఓడిపోయావు. నీ ఆస్తంతా భూషయ్య గారికి ఇచ్చేయాలి. నీ ఆస్తిపాస్తుల మీద నాకు కోరిక లేదయ్యా. పండగ పూటని ఏదో పందెం వేశాను. పండగ అంటేనే అందరూ ఆనందంగా జరుపుకోవాలి. ఆనందమైన వేళ నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలాగ పండగ చేసుకుంటాను? ఇకనైనా మారవయ్యా పద్మనాభం. భూషయ్య మాటలకు పద్మనాభం మారి అందరికీ సాయం చేశాడు.